సో హలో గైస్, వెల్కమ్ టు ద పోలీస్ డే 2. సో ఈరోజు చాలా రోజులు అవుతుందని మన పోలీస్ వాళ్ళు అయితే మనల్ని ట్రైనింగ్ మర్చిపోతారేమో అని ర్యాంప్ ఛాలెంజ్ దగ్గర పట్టుకొచ్చారు. మన ఫేవరెట్ బైక్ తీసుకొచ్చున్నారు. అందుకే నేను మా ఫేవరెట్ బెనీలిటీ అంటే అయితే తీసాను. మొదట ఇంకా మనం ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాము. ర్యాంప్ ఇవన్నీ వచ్చాయి, చాలా ఈజీ. నేషనల్లో ఈజీగా కంప్లీట్ చేయాలి. కొన్నిసార్లు తెగలని చచ్చిపోతానండి. అది జస్ట్ కొంచెం అన్కేర్ఫుల్ టైమ్స్. ఏంటి ఎన్ని రోజులు రాలేదనుకుంటున్నా. కొన్ని పనుల్లో బిజీ అయిపోయింది. పోలీస్ ట్రైనింగ్లో చాలా కొత్త యాడ్ చేశారు. ఆ కొత్త యాడ్లో బిజీగా ఉన్నా. అయితే మనమైతే బ్రతికాం. ఇప్పుడు వెళ్ళి ప్రమోషన్ తీసుకొని ఇంకా మనం నెక్స్ట్ మిషన్ అయితే మన ఫోన్లో చెబుతారు. పదండి వెళ్ళిపోదాం. ప్రమోషన్ తీసుకొని కలుసుకుంటా. గైస్ నేనైతే టైం చూసుకుంటే మీ దగ్గర ఇప్పుడు మీరు చూసే టైం అయితే కరెక్ట్ కాదు. లాస్ట్ సైడ్ వేరే టైం ప్రమోషన్ వాళ్ళని అడిగా ఎన్నింటికి వచ్చింది. 10కి వచ్చిందంట. బైక్లో వెళ్ళే వాళ్ళు చెప్పేది బోర్ కొడుతుంది. మిషన్ అయితే వచ్చేది. మిషన్ వెళ్ళేదాదో కనపడితే చెప్పాను. కనపడితే మీకు చూపిస్తాను. ప్లీజ్ నాకు ఎవరు కనపడలేదు. దొరికింది. బండికి ఏం కావాలి. క్యాప్షన్ అంటే దాన్ని పేరు చేయకూడదు. పేరు చేస్తే సేమ్ అదే పేరులో మన బండి కూడా పేలిపోయింది. సో గైస్ మీకు తార్ పేల్చకుండా మీకు చెప్పండి. మీరు డేవిడ్ ఎపిసోడ్ చూసే లాస్ట్లో నేను పెద్ద కార్ తీసుకున్నాను చూడండి. పెద్ద కార్ అయితే నేను కొద్ది రోజులు డ్రైవ్ చేయాలని తీసుకున్నాను. దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటాయి గైస్. డ్రైవింగ్ లైసెన్స్ రాలా. ఇంకా అంతేకాదు, నేను కొంచెం హైయర్కి వెళ్ళాక నాకు అది ఇస్తారన్న. సో దాన్ని కూడా వేసేద్దాం. ముందు ఇట్లా కార్ బటన్ నొక్కి కారు ఎక్కినప్పుడు కిందకి వచ్చేస్తుంది. ఇక్కడిని కాదని చాలా తప్పు అంటే కొంచెం ఇట్లయితే బొక్కలు పడతాయి. మనగానే నెక్స్ట్ అక్కడికి వేసుకుని కారు తొందరగా తొందరగా బస్ తీసుకెళ్ళి ఫస్ట్ రూల్స్ ప్రకారం మీరు పాటించండి.
సౌండ్ స్కూల్ వినండి. నేను చెబుతున్నా, మీకు వినపడుతుందా వినండి. సో మీ దగ్గర ఒకవేళ గ్రీన్ బ్లూ కలర్ కార్స్ కనపడితే దయచేసి పోలీస్ స్టేషన్ పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారు. సో ఇక్కడ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓడిస్తారు ఒక మంచి ఫెలోస్ మా పాతలోకి వెళ్ళి చంపాలి. ఇది కాదు గ్యారేజ్ కూడా ఉంది చూసారా. చూసారా ఇది మా పాతిల్లు. సో ఇప్పుడు మనం పాతిల్లు కాకుండా వెళ్ళి మనకైతే బాగా అలసిపోయా. సో ఇంకా పోలీస్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెళ్ళి మీ ఇంట్లో ఉండండి, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. సో ఎందుకు ఈ ఇంట్లో పాత ఇల్లు అండి, కొత్త చేయండి. ఎందుకు మా పాత ఇంటికి వచ్చారు. కార్ అయితే ఎడబెట్టి దిగి లోపల రెస్ట్ తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయింది. మా రాజేష్ సురేష్ వాడి పేరు మర్చిపోయా, రాహుల్ గడిల్లు వాళ్ళ ఇల్లు. వాడిని అడిగా, మా ఇంటికి వచ్చి ఉందా మీ ఇంటికాడ ఉంటున్నా అని చెప్పా. వాడు ఒప్పుకున్నాడు. వాడు ఏంటో లేడంట. ఇంతకుముందు ఒక ఇల్లు చూపించాను చూడండి, అందులో ఉన్నాడంట. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు ఒప్పుకోలేదు వాడు, నాకు లేదు. సో టైం గైస్ నేను 2ంటికి పడుకున్నా. ఇప్పుడు టైం చూస్తే 4 అవుతుంది. పదండి వెళ్దాం. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా, వెళ్ళి ఎదుగుదాం, ఎవరన్నా దొరుకుతారేమో. చాలా హార్డ్ గైస్, మిషన్స్ చేసే కొద్ది హార్డ్ అయిపోతుంది. ఎన్ని కరెక్ట్ కాదు. ఎంజాయ్. అప్పుడే మనకు దొరుకుతాడు. చూసారా నా కార్ అద్దాలన్నీ పగిలిపోయి. జాబ్ మరి అంత హార్డ్. అందరూ పోలీసెస్ అడిగి ఇది జాబ్ క్రీమ్ కాన్ఫరెన్స్తో కలుసుకుందాం. బాయ్. సో గైస్ Receipt on PhonePe.